సార్. ఈ మద్యం స్కామ్ లో ఉమ్, వైసీపీని వరుసపెట్టి వెంటాడుతున్నటువంటి అరెస్టులు అనేవి విషయం ఇక్కడ మనం గమనించాలి. ఉమ్, ఏం చేద్దంటే అసలు మద్యంలోనే కుంభకోణం లేదు, మేము చాలా నీతివంతులం అని ప్రగల్భాలు పలిగినటువంటి నాయకులు ఈ రోజున ఈ వరుస అరెస్టులు అలానే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆరోపణలు వీటిని ఎక్కడా కూడా ఖండించే పరిస్థితి లేదు. ఉమ్, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి యొక్క డైరెక్షన్స్ మేరకు వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఈ కంపెనీస్కి ఈ కలెక్షన్ కానివ్వండి లేకపోతే ఆదేశాలు కానివ్వండి ఆ డైరెక్షన్లోనే వీళ్ళంతా కూడా నడిచారనేది రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఉమ్, అంతేకాకుండా ఎవరు ఎలా కలెక్ట్ చేశారు, ఎక్కడెక్కడ మీటింగులు పెట్టారు, దీనికి రూపకల్పన ఎలా జరిగింది అనే విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళ విచారణలో వెలుగు చూస్తున్నాయి. అయితే కొన్ని దాచేశారు. ఉమ్, అది దాచినప్పుడు కూడాను విచారణ సంస్థలు చాలా స్పష్టంగా వీళ్ళని పోలీసు కస్టడీకి తీసుకొని మరింత సమాచారాన్ని రాబట్టవలసిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేయండి ఒప్పుదల స్టేట్మెంట్లో లేదంటే విజయసాయిరెడ్డి ఇచ్చేయండి స్టేట్మెంట్లో ప్రాతిపదికగా సిట్ వీళ్ళని అరెస్ట్ చేసిందని మనం అనుకోకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ టెక్నికల్కి సంబంధించినటువంటి కాల్ డేటాకి సంబంధించి వాట్సాప్కి సంబంధించినటువంటి వివిధ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని సమీకరించుకొని పరిపూర్ణంగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ అంశాల మీద వీళ్ళు ఏమి వివరణ ఇస్తారని అడుగుతున్నారే తప్ప ఉమ్, నేరం చేశారా లేరా అని నిర్ధారించడానికి కాదు. వీళ్ళ యొక్క ఉమ్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉన్న ఆధారాలతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేయడానికి మరింత ఆధారాలు ఏమన్నా దొరుకుతాయని చూస్తున్నారు తప్ప ఉమ్, ఆల్రెడీ ప్రాథమిక సాక్ష్యాధారాలు అందరి మీద లభ్యమైనవి. ఉమ్, మొన్న ఆల్రెడీ మీడియాలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది కదా, భారతి రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలు చేసేటువంటి బాలాజీ అనే వ్యక్తి, అలానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేరినాయి, వీళ్ళకి ఇచ్చేవాళ్ళు డబ్బులు వీళ్ళకి ఆ దగ్గర చేరాయని చెప్పేసి వచ్చింది కదా వార్తలు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు సొమ్ము ఎక్కడికి వెళ్ళుద్ది ఆ సొమ్ము? ఇంకా వేరే ఎవరికి చెప్పవసరంలా, వాళ్ళ అధిపతుల దగ్గరికి వెళ్ళుద్ది. ఇప్పటి వరకు పిత్త పరికలు పెట్టారు, సొరచేపలు పట్టుకుంటూ మొదలెట్టారు. రేపు వీళ్ళ ఆధారంగా వీళ్ళ అరెస్టుల ఆధారంగా వీళ్ళ యొక్క ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఇచ్చేటువంటి ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా ఆనకొండలో పట్టుకోపోతా ఉన్నారు. ఉమ్, ఈ రోజున విజయసాయిరెడ్డి ఎన్ని చెప్పినా ఆయన ఇంట్లో మీటింగ్ జరిగిందని ఒప్పుకున్నాడు, ఉమ్, మరొక మీటింగ్ జరిగిందని ఒప్పుకున్నాడు, అవును. దాంట్లో నేను ప్రోత్సహించానని ఒప్పుకుంటున్నాడు, ఈయన 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించిన వాడు ఒప్పుకుంటున్నాడు, ఆయన పాత్ర ఉందని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. కానీ దొరికిన దొంగలు దొరకని దొంగలు ఇద్దరున్నారు. ఉమ్, కాబట్టి ఈ దొంగలందరూ కూడా నా మీద వేస్తున్నారు మొత్తం. ఉమ్, కాబట్టి ఇప్పటి వరకు సగం బట్టలు ఇప్పాను, మిగతా బట్టలు కూడా ఇప్పేస్తాను ఉమ్, అని చెప్తున్నాడు. ఉమ్, అంటే ఈయన పాత్ర దీంట్లో నా పాత్ర లేదని చెప్పేసి ఎక్కడ చెప్పట్లా, ఉమ్. నన్ను ఇరికిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంటాడు. అంటే ఆయన ఆయన ఇక్కడ వరకే ఆగిపోయే అవకాశం ఉందా సార్? పైకి వెళ్తారా? రాజ్ కసిరెడ్డి వరకే పరిమితమై ఉంటున్నాడు. ఇప్పుడు మిగతా ఆపినటువంటి ఆ సగం బట్టలు ఉపదేశిస్తా అన్నాడు శివ, ఆ, దాంట్లో మరేమో అనకొండల పేరు చెప్తారేమో చూడాలి. ఓకే. ఎందుకంటే ఈయన కూడా 5వ ముద్దాయిగా ఈ మద్యం కేసులో విచారణ సంస్థలు పెట్టిన తర్వాత ఉమ్, వాళ్ళు ఆల్రెడీ విజయసాయిరెడ్డిని టార్గెట్ గా చేయాలని చెప్పేసి ఆయన మీద కూడా ఆరోపణలు చేస్తున్న సందర్భంగా ఉమ్, డెఫినెట్ గా ఈయన్ని రక్షించుకోవడానికైనా వాస్తవాలు చెప్తాడా? ఒకవేళ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి ఏ విధంగా అయితే అప్రూవల్ గా మారారో ఉమ్, సందర్భాన్ని బట్టి ఈయన కూడా పరోక్షంగా ఆయన చెప్పేదాన్ని బట్టి కొంతమంది ముద్దాయిల మీద చెప్తూ ఉన్నాడు. ఉమ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పేసి అనధికారికంగా సార్ ఇప్పుడు ఆయనకు A5 గా పెట్టారు కదా, A5 గా పెట్టారు, దాన్ని తీసేస్తారా? అప్రూవర్ గా మారితే ఎట్లా ఉంటుంది సార్? ఆటోమేటిక్ గా అప్రూవర్ గా మారడానికి ప్రొసీజర్ ఏంటంటే వీళ్ళు 164 స్టేట్మెంట్ చెప్పిస్తారు, తర్వాత అప్రూవర్ గా డిక్లేర్ చేయమని పోలీసు వారు విచారణ సంస్థలో న్యాయస్థానంలో వేస్తారు. న్యాయస్థానం వాద ప్రతివాదనలు అయిన తర్వాత అప్రూవర్ గా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే ఇన్ని అప్రూవర్ గా నిర్ధారిస్తారు. అప్పుడు దాంట్లో వచ్చే సాక్ష్యాలను ప్రాతిపదికగా అవసరమైతే సాక్షిగా